ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపనిచ్చి నాయన, నీ యొక్క నాయన హస్తము చేత కాచి కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యము చేత బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 14 మరియు 15 వచనములను చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 14 మరియు 15 వచనములు. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయనెన్ను. మనము చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు ఒక వ్యక్తి ఎలాగూ అపవిత్రపరచబడుచున్నాడు అన్న కార్యమును చాలా స్పష్టముగా జనులతో మాట్లాడటం చూడగలము. ఒక వ్యక్తి తాను భుజించే కార్యము తన కడుపులోకి వెళ్ళి అది జీర్ణమైన తర్వాత బయటికి వెళ్ళిపోతుంది, కానీ అతని హృదయములో నుండి బయలు వెళ్ళే కార్యములే అతని యొక్క జీవితమును పాడు చేస్తుంది, తన యొక్క పరిశుద్ధతను పాడు చేస్తుంది అన్న కార్యమును చాలా తేటగా చెప్పడం చూడగలము. ఆ కార్యములు ఏవని 20వ వచనము నుండి మనం చదివినట్లయితే 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఆ కార్యములను చాలా తేటగా రాసి ఉంచబడినది. అపవిత్రత, కాముకత్వము, శరీరాశ, దొంగతనము, నరహత్యలు, గర్వము, అసూయ, ఇలాంటి స్వభావములు ఒక వ్యక్తి హృదయంలో నుండి బయలు వెళ్ళినట్లయితే అది అతని యొక్క జీవితము ఎంత పాడైపోయినదో అని చూపిస్తుంది. దేవుని యొక్క ప్రేమ ఒక వ్యక్తిలో నిలబడినట్లయితే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో నిలిచి ఉన్నట్లయితే అతనిలో ఈ స్వభావము ఉండదు. అనగా అతడు ఒకరిని చూసి ద్వేషించే వ్యక్తిగా ఉండడు, ఒకరిని అసూయతో చూసేవాడిగా ఉండడు, ప్రేమిస్తాడు. అతని యొక్క అవస్థతల కోసము, అతని కోసము చింతించేవాడిగా ఉంటాడు. అతని ఎలాగూ సమస్యలని బయటకు తీసుకొని రావాలని ప్రేమించి ఓదార్చి బలపరిచి అతన్ని నడిపించేవాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యం, నీవు నీ హృదయమును ఎలాగూ కాపాడుకుంటూ నీవు దేవుని ఎదుట నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు అన్న ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నీవు ఏవి తీసుకుంటున్నావో దాన్ని బట్టి పాడవట్లేదు, నీ జీవితము చెడిపోవట్లేదు, కానీ నీ అంతరంగములో దాగి ఉన్న కార్యములు. అందుకే భక్తుడు చెప్తున్నారు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడు అని. నీ హృదయములో నుండి బయటకు వెళ్ళే ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధముగా లేని ఎడల అవి దేవునికి అయిష్టమైన కార్యములుగా మారిపోతాయి, అవి దేవుని దుఃఖపరిచేవిగా మారిపోతాయి, దేవుని కార్యములకు ఆటంకపరిచేవిగా మారిపోతాయి, నిన్ను దేవుని సన్నిధికి దూరము చేసేవిగా మారిపోతాయి. ఈ ఉదయకాల సమయమున నీ హృదయము ఎలాగున, నీ అంతరంగములో ఏమి దాచిపెట్టుకొని ఉన్నావు? ప్రభు సిలువ మీద కూడా మనకు నేర్పించిన కార్యము ప్రేమ. సిలువలో ఆయన యాగముగా మారిన దానికి కారణము నీపైన నాపైన ఆయన కలిగి ఉన్న ప్రేమ. నిన్ను నన్ను విమోచించే దాని కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకుని సిలువలో ఆయన అర్పించుకున్నది నిన్ను ప్రేమించిన దాన్ని బట్టి. నిన్ను ప్రేమించకపోతే, నీ జీవితంను మార్చాలని ప్రభు ఉద్దేశించకపోతే నీవు నాశనమై నరకానికి, అనగా నిత్య నరకానికి త్రోయబడి ఉంది. అయితే ప్రభు నిన్ను విమోచించి తనతో పాటు తన యొక్క రాజ్యములు, అనగా తండ్రి యొక్క రాజ్యములో నీవు కూడా నివసించాలని ఆశిస్తూ నీకోసము సమస్తము ఆయన సిద్ధపరిచిన వాడిగా, నీకోసము సమస్తమును ఏర్పాటు చేసిన వాడిగా తన్ను తను బలిగా అర్పించుకున్నాడు. ఆ ప్రేమను నీ హృదయంలో కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. లోకములో ఉన్నవి అసూయ, ద్వేషము, కలహము, శరీర ఆశలు, దొంగతనము, నరహత్య వంటి స్వభావములు, గర్వము వంటి కార్యములు నీ జీవితంలో ఉండరాదు అని ప్రభు తలంచి ఈ ఉదయకాల సమయమున నీతోనూ
నాతోనూ మాట్లాడుచు ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితమును పరీక్షించుకునే సమయం ఇది. నీ హృదయ అంతరంగంలో ఏమున్నాయో వాటిని పరీక్షించుకొని సరిచేసుకునే సమయం ఇది. నీ హృదయ అంతరంగంలో ఏమున్నదో వాటిని పరీక్షించుకుని సరిచేసుకునే సమయం ఇది. దేవుని ప్రేమను కలిగి ఉండాలని ప్రయత్నించు. లోకములో ఉన్నవి నీలో నివసించకుండగా నిన్ను నీవు పరిశుద్ధముగా కాపాడుకో. దేవుని కొరకు నమ్మకముగా జీవించు. ఆయన కృప నీలో నివసిస్తుంది. నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చబడతావు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయం నీవు మాకు ఇచ్చిన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి వందనాలు యేసయ్యా. మా అంతరంగంలో ఉన్న కార్యములను పరీక్షించుకొని సరిచేసుకొని దేవా నీ వైపు చూసి నడిచే కృపను మాకు అనుగ్రహించమని, మా బలహీనతలను మా అంతరంగంలోనైనా ఉన్న ప్రతి కల్మషమును కడిగి శుద్ధి చేసి నీ వైపునైనా చూసేదానికి, నీ కృపను వేడుకునేదానికి దేవా నీ యొక్క సహాయం అనుగ్రహించమని, నీ ప్రేమతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.